న్యూస్ IT1కు స్వాగతం. జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గీతాభవనం యందు గత 13 రోజులుగా అష్టాదశ పురాణ మహాయజ్ఞం బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మచే అంగరంగ వైభవంగా నడుస్తుందని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు. ఈరోజు స్కంద పురాణంలోని వివిధ ఘట్టాలను మనుషులకు హత్తుకునేలా కనులకు కట్టినట్టు చెబుతున్నారు. ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ, బుర్ర భాస్కర శర్మ దంపతులు షిరిడి సాయిబాబా మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు జరిపి బాబా యొక్క అద్వితీయమైన లీలలను, బాబా దైవత్వాన్ని చక్కగా వివరించారు. దేవాలయ కోశాధికారి మార కైలాసం, బుర్ర భాస్కర శర్మ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర గుండయ్య శర్మ, అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, మార కైలాసం, తౌటు రవిచంద్ర, కంచి కిషన్, యాదగిరి మారుతిరావు, చిల్కమారి గంగాధర్, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దైవం మన వెంబడి తోడులో నీడలా ఉంటుంది. పెద్దలు మాకు చిన్న అవకాశం నిమజ్జన శోభయాత్రలో ప్రథమంగా 18 మంది మాతలు రావడము, 18 మందికి బాగా అవకాశంతో ఒక 9 తీసుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మాకు అక్కడ వారి పేర్లు రాసుకున్నాము. ఆ యొక్క లక్కీ టీపు మీ హస్తాల ద్వారా 9 చిట్టీలు తీస్తే వారు ఆనందపడతారు. అమ్మగారే మీరు చేయండి, అమ్మవారు తీస్తారు. దాంట్లో నేనేమి చెప్పవలసిన అవసరం లేదు, కానీ ప్రశాంతంగా ఉన్నది వాతావరణం. నేను అనుకున్న ఇంట్లో వర్షం వస్తుంది, ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు, ఈ టైంలో మనం వస్తే ఏం చేయాలి, అసలు గుడి తీసుకున్నట్టు నడవకుండా వేసేసి వెళ్ళిపోయారు అనేటువంటి ఆలోచనతో వచ్చారు. తీరా ఆ స్వామి ఎలా వచ్చేవారు అప్పటికిరా అని పిలిచినట్టుగా చూస్తున్నట్టుగా ఉంది. ఆ మూర్తి యొక్క చాలా దివ్యంగా ఉన్నది. గురు సంప్రదాయంలో చివరికి వచ్చినటువంటి అవతారం షిరిడి సాయినాథుని అవతారం. మొట్టమొదటిగా వచ్చినటువంటి అవతారం సాక్షాత్తు దత్త భగవానుడు, అత్రి అనసూయల పుత్రుడైనటువంటి దత్త భగవానుడు
భగవంతుని అవతారాల్లో 6వ అవతారం. ఆ దత్త భగవాను తరువాతి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు, అది మొదటి అవతారం. 2వ అవతారం నృసింహ సరస్వతి స్వామి వారు. 3వ అవతారం అక్కల్ తోట మహారాజు. 4వ అవతారం మాణిక్య ప్రభు. 5వ అవతారమే సాక్షాత్తు షిరిడీ సాయినాథ్. ఎవరయ్యా అంటే సాక్షాత్తు దత్త భగవానుడే. ఎక్కడెక్కడ అధర్మం ప్రబలి ఉంటుందో ఆయా ప్రాంతాల్లో అధర్మాన్ని పెంచివేసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఒక ధర్మాన్ని నిలబెట్టాలి అంటే మనం ఏదో ఒకటి చెయ్యకపోతే వాడు రోడ్డు మీద నిలబడి అనేక రకాలైనటువంటి పనులు చేస్తారు. ఆ పనులు చేసినటువంటి గారడి వాడు అవన్నీ గారడి రోడ్డు మీద చేస్తుంటే చూడటానికి కొడతాడు. ఇవన్నీ అయిన తర్వాత చెట్టుగా వెళ్ళి వాడు అడుగుతాడు, వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టాలని 20 రూపాయలు పడుతుంది. మనం అందరం 20 రూపాయలు ఇస్తాం. వాడు తల్లీశ్వరుడు వేరు, పాము నీ దగ్గరికి రాదు, అమ్ముతానంటాడు, లేదా తాబీకి ఇస్తానంటాడు. ఇవన్నీ మనకి ఇవ్వటం కోసం వాడు ఏం చేశాడంటే ముందు కొన్ని మాయలు చేశాడు. అట్లాగా లోకంలో ఉండేటువంటి ప్రజలందరినీ తన వైపుకు తిప్పుకోవడం కోసం అనేకమైనటువంటి మహిమలను చూపించిన దివ్యమైన గురుమూర్తి అవతారమే షిరిడీ సాయినాథ్. కేవలం ఇట్లా మహిమలు చూపించింది నృసింహ సరస్వతి స్వామి వారు. వారి తర్వాత మళ్ళీ అనేకమైన మహిమలు చూపించినటువంటి వారు ఎవరు అంటే షిరిడీ సాయినాథుడు. శ్రీపాద శ్రీవల్లభుని ఏ మహిమలు చూపించరా. అది దత్త భగవాను మొదటి అవతారం. కేవలం ఆయన తపస్సు మాత్రమే చేశారు. కురుపురం అని మనకు దగ్గరగానే ఉంటుంది. ఆ కురుపురం అక్కడ శ్రీపాద శ్రీవల్లభుడు సిద్ధి పొందినటువంటి ప్రదేశం. ఆ కృష్ణానదిలో ఒక నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ దేవాలయం ఉన్నది. వెళ్ళలేకపోయినా కురుపురం చాలా ప్రశాంతమైన ప్రదేశం. అక్కడికి వెళితే ఆ శ్రీపాద శ్రీవల్లభుడు తపస్సు చేసినటువంటి ఆ తపస్సు యొక్క తరంగాలు మనల్ని తాకుతాయి. అంత గొప్పగా ఉంటుంది, అంత పీస్ఫుల్గా. నృసింహ సరస్వతి స్వామి వారు అనేక లీలలు చూపించారు. చిట్టజోడికి కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఒకడు బాధపడుతుంటే అతన్ని పిలిచి ముగిలిపోయి పొడి పొడిగా రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ కట్టెను ఇచ్చి అది నువ్వు పాతిపెట్టు, దానికి రోజు ఈ అమరజ నదిలో నుంచి నీరు తీసుకొచ్చి అది ఎప్పుడు చిగురుస్తుందో అప్పుడు నీ వ్యాధి తగ్గుతుంది అని చెప్పారు నృసింహ సరస్వతి స్వామి వారు. ఆయన ఏమి మాయలు మంత్రాలు చేసి చేయాల, నువ్వు ఈ సాధన చేయి, చేస్తే తగ్గుతుంది అన్నారు. ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా ఎగతాళి చేసినా ఎండిపోయి పుగిలిపోయి పొడి పొడి అయిపోతుంది కదా, అటువంటి అనేక రకాలుగా చెప్పారు. కానీ ఆ కుష్ఠవ్యాధి పీడితుడికి స్వామివారి మీద ఉండే నమ్మకం చేత పనిచేశాడండి. చేస్తే 8 నెలల తరువాత దానికి చిగురు వచ్చింది. చిగురు రావడమే కాదు, పెద్ద వృక్షం అయ్యింది. ఇప్పటికీ గాణగాపురంలో వృక్షం అక్కడ ఉంటుంది. గాణగాపురంలో అక్కడ ఉన్నదే విరజా నది దగ్గర, సంగమం దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా 100 కొలది వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అక్కడ గురు చరిత్రను పారాయణ చేయడానికి కావలసిన పీఠాలు ఉన్నాయి. అనేక మంది అక్కడ దీక్షగా కూర్చుని వారం రోజుల పాటు దీక్షగా పారాయణ చేస్తూ ఉంటారు. ఆ గురు చరిత్రను మనం కూడా దర్శించవచ్చు, వీలు ఉంటే పారాయణ చేసుకోవచ్చు. అక్కడ అంత దివ్యమైనటువంటి ప్రదేశం. ఆ చికిత్సిన చెట్టు ఇప్పటికీ అక్కడ ఉన్నది, చక్కగా ఉన్నది, వైభవంగా. అంత దివ్యమైనటువంటి మహిమలు ఎన్నో ఎన్నో చూపించారు నృసింహ సరస్వతి స్వామి వారు. చాలా మహిమలు. ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు. ఆ భిక్షకు వెళ్తే ఆ భిక్ష పెట్టవలసిన ఇంట్లో యజమాని కూడా భిక్షాటనకు వెళ్ళాడు. అయ్యో వారు వచ్చిన తర్వాత నేను భిక్ష ఏర్పాటు చేస్తాను, మా వారు రావాలి కదా
భార్య చెప్పింది, అమ్మా చాలా ఆలస్యం అవుతుంది, నాకు ఆకలిగా ఉన్నది, వాకిట్లో ఉన్నటువంటి ఆవు ఉన్నది కదా, దాన్ని పాలిస్తే నేను తాగి వెళ్ళిపోతాను, ఈ వృక్షాలు అన్నారు. అది ఒట్టిపోయిన ఆవు, దానికి పిల్లలు లేరు, పాలు వచ్చే అవకాశం లేదు. అటువంటి స్థితిలో ఆ ఇంటి యజమాని దాన్ని ఒక బండికి కట్టి మట్టి మోయించడానికి ఉపయోగిస్తున్నాడు. తద్వారా కొద్దిగా ఏదో డబ్బు వస్తే దాంట్లో జీవనం గడుపుతున్నాడు. మిగిలిన రోజుల్లో భిక్షాటన చేస్తూ ఉంటాడు. అటువంటిది ఆ ఆవు పాలి బొమ్మ అంటే అది ఒట్టిపోయిందండి అంటే, ఎందుకు అసత్యం చెబుతావమ్మా, నువ్వు వెళ్ళి పాలు తీగి వస్తాయో లేదో అని నృసింహ సరస్వతి స్వామి గారు చెబితే ఆమె వెళ్ళి పాలు పిండితే ఆ రోజు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి వినగోరుచున్నది ఎంత సుదినమో సాయి ఈ దినమో ఎంత సుదినమో సాయి ఈ దినమో ఎంత సుదినమో మరువలేము ఈ మధుర క్షణాలు విడువలేము నీ దివ్య చరణాలు ఎంత సుదినమో సాయి ఈ దినమో ఎంత సుదినమో చూపిస్తుంటారు. వారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సాయి సన్నిధిలో మనం ఏర్పాటు చేసుకునే సాయి సప్తాహం ఎలా ఉందో, సాయిబాబా పారాయణం కూడా చేసుకోవడానికి ఎలా ఉందో, సాయిబాబా ప్రవచనాన్ని ఎంత అదృష్టం తెలుసా. ఈరోజు నేను ఎప్పుడో షిరిడీలో పెడదామనుకున్నాను, కానీ షిరిడీ సాయినాథుడు మీ రూపంలో వచ్చి మాకు ఇక్కడ చెప్తానని ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆయన మేము ఎదురు చూస్తుంటాము. మీ నమ్మకం ద్వారా మీ ద్వారా ఇక్కడ వినాలి, మీ మంగళ శాసనాలు ప్రతి ఒక్కరు కొట్టాలి.